అయి ఏందండి అసలు ఏ సొసైటీ ఎక్కడికి వెళ్తుంది అర్థం అవ్వట్లేదు. ఆ తప్పు చేసింది అలా పిల్ల అయితే సంపవలసిన అవసరం ఆ అబ్బాయికి. అబ్బాయిని ఏముంది, మీరు సంపాల్సింది బిడ్డని చూసుకో. ఫస్ట్ నీ క్యారెక్టర్ కరెక్ట్ ఉంటే బిడ్డ క్యారెక్టర్ కరెక్ట్ ఉంటది. నువ్వే క్యారెక్టర్ లేస్తూ నీ బిడ్డకి ఏం చెప్తున్నావు? ఒక తల్లికి నువ్వు మిగిలించింది ఒక డెడ్ బాడీ, ఒక బూడిద మాత్రం. ఆ బూడిది కూడా వాటర్ లో కలిపితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ తల్లికి ఏం సమాధానం చెప్తావు? నీ బిడ్డ కరెక్ట్ ఉంటే ఇప్పుడు వాడు ఈ నీ బిడ్డ కాకపోతే 10 మంది పిల్లలు దొరుకుతారు వాడికి. కానీ వాడిని చంపడం అనేది రాంగ్. ఏదంటే పెళ్లి చేయాల్సింది, కూర్చొని మాట్లాడాల్సింది, చాలా మార్గాలు ఉన్నాయి. ఆలోచిస్తే సొల్యూషన్స్, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటది. చంపడమే సొల్యూషన్ కాదు. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. చంపడం, మర్డర్లు చేయడం, అది చేయడం, రేప్ చేయడం. ఏంది ఏం చెప్తారు మీరు సొసైటీకి? ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు. అది మా వరకు రాదా అని ఒక భయం అలా పుట్టిస్తున్నారు. అది మీరు కరెక్ట్ ఉండి మీరు ఏది చేయాలనుకున్నా ఫస్ట్ మీ పిల్లల్ని కరెక్ట్ గా పెట్టుకొని ఆఫ్టర్ దట్ మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలి. అది వెరీ రాంగ్. దానికి మాత్రం ఉరి శిక్ష కంపల్సరీ. ఇంకోటి మధ్యకాలంలో లివింగ్ రిలేషన్స్ కామన్ అయిపోయింది. ఇంకోటి పెళ్లి కాకముందు లివింగ్ అంటారు, పెళ్లి అయిన తర్వాత కూడా లివింగ్స్ అంటున్నారు. అసలు అంత ఓవరాల్ చూసుకున్నట్టయితే అవునండి, కామంతో బట్టి కొట్టుకుంటున్నారు. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే. అది కరెక్ట్ కాదు. అదొక టైము, అదొక సిచ్యువేషన్, అదొక ఒక ఒక ఏమంటారు, అదే లైఫ్ కాదు. అది సమ్ టైమ్స్ అంతే. కెరియర్ మీద ఫోకస్ చేయండి. కెరియర్ బాగుంటది, మీ పిల్లలది బాగుంటది, మీది బాగుంటది, సొసైటీలో ఇజ్జత్ ఉంటది. ఇదే లివింగ్ రిలేషన్షిప్స్ అని, ఎమోషన్స్ అని, ఫీలింగ్స్ అని, బొంగని పెట్టుకోకూడదు. ఎందుకు? ఏమొస్తుంది? సొసైటీకి మిమ్మల్ని చూసి అరే పలానా అమ్మాయిరా, ఈమెను చూసి ఇది నేర్చుకోవాలి అనేటట్టు ఉంచుకోర్రి. కానీ రాంగ్ వేలో వెళ్తే మీరు రాంగ్ అనే ప్రూఫ్ అవుతారు. లైఫ్లో మీరు ఏది కూడా అచీవ్ చేయలేరు. సో ఫీలింగ్స్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే మీ పిల్లలకు కానీ మీ పేరెంట్స్కి కానీ ఒక హ్యాపీనెస్ ఇవ్వండి. వాళ్ళని ఎన్నో ఆశలతో మిమ్మల్ని కంటారు, పెంచుతారు. వాళ్ళని మీరు ఇట్లా ఈ విధంగా ఇప్పుడు ఆ డెడ్ బాడీని ఆ తల్లికి చూపిస్తే తను ఎలా తట్టుకుంటుంది? ఆ ప్లేస్లో ఏ తల్లి కూడా తట్టుకోలేదు. అది మీరు ఆలోచించండి. దానికి మాత్రం మీరు శిక్ష వేయాలి. ఇంకోటి ఈ మధ్య కాలంలో హాస్టల్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది అనేసి అంటున్నారు. హాస్టల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను కూడా హాస్టల్లోనే ఉంటాను బేసిక్ గా. ఎందుకు? అదొక సాక్ అంతే. హాస్టల్స్ లో ఉంటే ఒక చిన్న సౌండ్, అది కొంచెం సెక్యూర్ లేని సెక్యూర్ లేని హాస్టల్స్ అలా జరుగుతున్నాయి. కొన్ని హాస్టల్స్ వల్ల అట్లా లేదు. చిన్నగా నవ్వు సౌండ్ వినిపించినా ఓనర్స్ పైకూరుకొచ్చి క్లాస్ ఇస్తున్నారు. సండే రోజు కూడా రూమ్ లోనే ఒక స్పీకర్ తో ఒక సాంగ్ పెట్టినా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు. ఇప్పుడు రెంటర్స్ కి కానీ, ఓనర్స్ కి కానీ, పక్కన వాళ్ళ హౌసెస్ కి కానీ అదొక సాకు. హాస్టల్ ఉంటే వాళ్ళకి ఏం అడ్డం తెలియదు, కానీ వాళ్ళకి ఒక సాకు అంతే. కొన్ని హాస్టల్స్ లో ఇడిచిపెడుతున్నారు, కొన్ని హాస్టల్స్ స్ట్రిక్ట్ ఉన్నాయి. అట్లా అని అన్నిటిని జడ్జ్ చేయలేము. హాస్టల్స్ లో ఉన్న అమ్మాయిలని ఎందుకు పేరెంట్స్ పట్టించుకోవట్లేదు అని చాలా మంది కూడా అంటున్నారు. అండి, పట్టించుకోవడం అంటే పాపం వాళ్ళు అక్కడెక్కడో ఉంటారు. 5 minutes కాల్ కోసం వాళ్ళ పాప చెప్పే మాటల కోసం వెయిట్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చి కొంతమంది రెస్పాన్సిబిలిటీ నా సరౌండింగ్స్, నా రూమ్మేట్స్, నా ఫ్రెండ్స్ రెస్పాన్సిబిలిటీస్ జాబ్ చేసి ఫ్యామిలీని హెల్ప్ చేస్తారు, ఫ్యామిలీని చూసుకుంటారు. ఇంకొంతమంది ఉంటారు బాయ్ ఫ్రెండ్స్ అని, లేదు ఇప్పుడు మీరు అన్నట్టు లివింగ్ రిలేషన్షిప్ అని, అట్ట అని, పప్ప అని. మీరు ఏం ప్రూఫ్ చేస్తుర్రు? తల్లిదండ్రులు అక్కడ ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేసుకొని మీకు అమ్మ నాకు ఇది కావాలి అంటే మీకు డబ్బులు పంపిస్తున్నారు. అవితో మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఇలాంటి ఈ సిచ్యువేషన్ లైఫ్ లో చాలా వస్తుంది. సో దాని గురించి ఆగండి.